అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి గోంగూర పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పలేను. చాలా చాలా బాగుంటుందండి. చక్కగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని చేసుకోవాలి. చక్కగా పుల్లటి గోంగూర తెచ్చుకుని నేను చెప్పినట్టు మీరు చేసుకుని దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒక 2 minute షార్ట్ లో చెప్పడం చాలా కష్టం, కొంచెం ప్రొసీజర్ ఎక్కువే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను దీన్ని షేర్ చేసినాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. చక్కగా వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకోండి, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. నేను ఒక మసాలా పౌడర్ చేశాను. ఆ పౌడర్ అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు అవన్నీ వేసిన పౌడర్ వేసుకోవాలి. అద్దరిపోతుందండి. శనగపిండి పెట్టి చేసుకోవాలి. శనగపిండి పెడితేనే ఈ చిక్కదనం వస్తుందన్నమాట. చక్కగా పులుపు లేకపోతే మాత్రం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, ఫుల్ వీడియో చూసారనుకోండి మీకు మొత్తం ప్రొసీజర్ ఎలా చేయాలో తెలిసిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పడం మాత్రం నేను ఇలా చెప్తున్నానని కాదు. మనం ఎప్పుడూ తోటకూర పులుసులు, పాలకూర పులుసు ఇవన్నీ చేసుకోవడం కామనే, బట్ గోంగూర పులుసు మరి చేస్తారో చేయరో నాకు తెలియదు. మేమైతే చేసుకుంటాం. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా పుల్లగా అయిపోతాయండి, అంత బాగుంటుంది. ఇంత కారం వేసామని అనుకుంటాం అంతే, మొత్తం కారం అంతా పీల్ చేసుకుంటుంది ఆ గోంగూర. ఇలా శనగపిండి పెట్టి చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ పోపెట్టుకోవాలి, చక్కగా ఇంగు పోపెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలో నంచుకుంటే బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందండి. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. అలాగే పక్కనున్న వడియాలు ఏమైనా నంచుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఆ వెల్లుల్లిపాయలు వస్తూ ఉంటాయి, ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. చెప్పొద్దు, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది, అంత టెంప్టింగ్ గా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెరైటీగా చేసిన గోంగూర పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.